హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇసుక దొందులు గోరుచిక్కుళ్ళు కర్రీ వండుకుందామండి. గోరుచిక్కుళ్ళు శుభ్రంగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాలండి. అలాగే ఇసుక దొందులను కూడా శుభ్రం చేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. నీసు వాసన లేకుండా కొద్దిగా నిమ్మరసం కూడా పిండాలి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా పేస్టు కొద్దిగా పోపులు ఎండుమిర్చి కరివేపాకండి. టమాటా పేస్ట్లోనే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి. అలాగే ఇసుక దొందుల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే నీసు వాసన గట్రా రావండి. కళాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని నూనె కాగేకండి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకుని బాగా వేపాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా వేయాలండి. 2 గుప్పిళ్ళు కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి. బాగా వేగాలండి అవి ఎర్రగాను. ఇవి మగ్గుతుండగానే మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, టమాటా పేస్ట్. అందులోనే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసాను. ఆ పేస్ట్ని వేసుకుందామండి. కాసేపు పచ్చివాసన పోయేలాగా కొంచెం కలుపుకొని మూతెట్టుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు కారం పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక పసుపు ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకున్నాం కదండి గోరుచిక్కుళ్ళు. ఆ గోరుచిక్కుళ్ళు కూడా ఇప్పుడు వేసేయాలండి. వేసేస్తున్నానండి. వేసుకున్నాం కదండి, తిప్పుకున్నాక మూతెట్టుకోవాలి. కొద్దిసేపు మగ్గాలండి. ఇది మగ్గిందండి. ఇప్పుడు ఒక కప్పు చిక్కటి పెరుగు వేసుకుందామండి. ఒక కప్పు వేసుకొని తిప్పుకోవాలండి. బాగా కలయి పెట్టాలండి దాన్ని. కళాయి పెట్టాక ఒక గ్లాసు వాటర్ కూడా పోయాలండి అందులోని. మళ్ళీ తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక మూత వేసేసి కాసేపు మగ్గనిద్దాం. మూత తీసుకొని ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా వేసుకుందాం అండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. తిప్పుకోవాలండి. కూర మగ్గింది కదా,
ఇప్పుడు ముందుగా వేపుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు స్టార్ మసాలా అండి కొద్దిగా వేస్తే పైన చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకుని ఇప్పుడు గిన్నెతో కొద్దిగా తిప్పితే అలాగా గరిటెట్టకూడదు, తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉంచితే బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన చేపల కర్రీ రెడీ. Thank you for watching.